Education here at Sun can be an excellent choice for any students. పల్లరం అనేసి అసలు ఎందుకు వచ్చావు చెప్పు. ఏమిటి నీ చదువు పూర్తి చేయడానికి అవసరమైన డబ్బు. అది సరే రాధా, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? నా పాత నగలున్నాయిగా, అవి అమ్మేశాను. ఎంత పని చేసావు రాధా? ఏట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు డాక్టర్ చదువుతావా? అవునా, నాకు బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి, తప్పకుండా సీట్ వస్తుంది. అందుకే డాక్టర్ కోర్స్ చదవాలనుకుంటారే. మార్కులు వచ్చి ఉండొచ్చురా, కానీ డాక్టర్లు చదవడానికి వేలకు వేలు సొమ్ము కావాలిరా. ఎక్కారితే గాని డొక్కారని బతుకులు రామనయ్యి, అంత సొమ్ము ఎక్కడి నుంచి తేగలం? విషయం బాబుగారితో చెప్పి సహాయం చేయమని అడిగితే చాలే, దయ చూపిస్తున్నాడు కదా అని తలకు మించిన వరాలు దేవుణ్ణి అడగడం తప్పురా. ఆయనకి ఇప్పటికే ఎంతో రుణపడి ఉన్నాం, ఇంకా సాయం చేయడం ఏం బాగుండదు. చదివిన చదువు చాలు గాని అయ్యగారు చెప్పినట్టు ఇక్కడే ఉండి ఆ పని ఈ పని చూసుకో. నాన్న, ఇన్నేళ్లు నా చదువుకు లక్ష్యం ఎక్కడేదో పని చూసుకోవాలని కాదు, ఇన్నేళ్లు నేను పడ్డ కష్టం పొట్టకోటికి ఏదో సంపాదించుకోవాలని కాదు. నాన్న, పట్టణంలో జోళ్లు తుడిచి పేపర్లన్నీ సామాన్లు మోసి చదువుకున్నాను, వీడి దీపాల వెలుగులో చదువుకున్నాను, ఎందరినో అర్థం చదువుకున్నాను. ఎందుకో తెలుసా? డాక్టర్ని కావాలని. అలాగే ఇప్పుడు కూడా పగలంతా కష్టపడి ఆ వచ్చిన డబ్బుతో డాక్టర్ కోర్సు చదువుకోగలను. కానీ ఆ కోర్సు నేర్పడానికి రాత్రి కాలేజీలు లేవు, అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను. కృష్ణ, ఎంత కోరికున్నా కొన్ని పరిస్థితుల్లో మనస్సు చంపుకొని బ్రతకాలరా మనం. చదువుకున్నోడివి, ఇంతకంటే ఏం చెప్పలేను. చూసావమ్మా, చిన్నప్పుడు చదువుకోమని బలవంతం చేసేవారు, ఇప్పుడు చదువుకుంటానంటే వద్దంటున్నారు. ఏమిటిది? నీ లక్ష్యం నెరవేరే మార్గం. ఈ డబ్బు తీసుకుని మెడికల్ కాలేజ్ లో చేరు. రాధా, ఇది నా డబ్బు. బంధువులు స్నేహితులు పుట్టినరోజు నాకు ఇచ్చిన కానుకలు. దీని గురించి నన్ను ఎవరు అడగరు, నువ్వెవరికి చెప్పక్కర్లేదు. రాధా, ఈ డబ్బు కాలేజీలో చేరడానికి సరిపోతుంది, కానీ 5 సంవత్సరాలు చదవాలంటే ఇంకా చాలా డబ్బు కావాలని నాకు తెలుసు. ఆ విషయం నేను చూసుకుంటాగా. ఎలా? ఎలాగోలా చూసుకుంటానన్నానుగా, ముందు నువ్వు తీసుకో. జాంపండు, నిజంగా నీ చాలా పెద్ద మనసు. ముద్దబ్బాయి కనుకనే ఈ విషయం ఆలస్యంగా అర్థమైంది. అదిగో గంట మోగింది. శుభం. పట్నం వెళ్ళొద్దు గని పద. డబ్బిస్తే వాళ్ళు ఇచ్చేదేమిట్రా, పాలు వెళ్ళి పితుకొచ్చేయి. ఏమో కృష్ణ, ఎక్కడికి బయలుదేరావు? మళ్ళీ ఊరు వదిలి పారిపోతున్నానేమిటి? ఇదేమిటండి కర్మ, మీరు ఎదురొచ్చారు. నేను శుభం అంటూ మెడికల్ కాలేజీలో సీట్ కోసం వెళ్తుంటే. మెడికల్ కాలేజీలో సీటు నీకు లేకపోతే మీకా? మీకైతే నేను ఎందుకు వెళ్తాం? అంటే డాక్టర్ అయ్యి డాక్టర్ డాక్టర్ అంటే అమాయకులు పెనగంటే తీసేస్తామన్నమాట. సరే, ఈ డాక్టర్ అయ్యి వచ్చి ఎంతమంది జబ్బుతాడో బాధగా ఉందిరా. అవునండి, ఇతరులు బాగుపడుతున్నారని చూడలేక మీకు బాధగానే ఉంటుంది. నేను డాక్టర్నే వచ్చి మీ బాధను ఆపరేట్ చేస్తాను, మీకు తెక్క వదిలిపోతుంది. డాక్టరా, ముందు బస్సులో సీటు దొరుకుతుంది చూసుకో. మెడికల్ కాలేజీ దాకా బాగొద్దు కానీ ఇది చూసుకో. విన్నారట, రంగయ్య కొడుకు డాక్టర్ అంటే డాక్టర్. డాడీ, జడ్జి గారు రిటైర్ అయినా రాత్రి పగలు వదలకుండా టోపీ పెట్టుకుంటారేమిటి? ఈ టోపీ గురించి నీకేం తెలుసమ్మా? ఇది తల మీద ఉంటే ఇప్పటికీ జడ్జిలాగా ఫీల్ అయిపోతుంటారమ్మా. సరేలే, సినిమాలో వెనక కూర్చున్న వాళ్ళు మీ టోపీ అడ్డం వచ్చి సినిమా కనపడక నానా బాధ పడ్డారు. అదా విషయం. కారు అయిపోయిందా? డ్రైవర్ బదులు నువ్వు రావడం వల్లే కారు అయిపోయిందయ్యా. చూడండి జడ్జి గారు, సమయానికి డ్రైవర్ రాలేదనే కదండి అమ్మగారు నన్ను పంపించారు. ఖర్చు వస్తానండి. డాడీ, ఇందాక సినిమాలో లాగా హఠాత్తుగా దొంగలు వచ్చి పెడితే డిక్కీలో కుక్కేసి స్టేషన్కి ఇచ్చాను. ఎవరైతే మీకెందుకు? మర్యాదగా వస్తువుని ఇవ్వకపోతే మీ అంత తెలుస్తాం. ఆ పద్ధతే నాకు నచ్చలేదు. ఐపీసీ 3 మీ పడే శిక్ష ఉందో తెలుసా? తెలీదు, తెలుసుకోలే. దూరం జడ్జి గారు ఇచ్చేంత కత్తి చూస్తే బయలుస్తుంది అంతేనా?
అరే గాయం పెద్ద తగిలింది, పదండి హాస్పిటల్ వెళ్ళి కట్టుకట్టుగా. నాగరాజు రండి. నువ్వు కారు రిపేర్ చేసి ఇంటికి తీసుకురా, మేము ట్యాక్సీ ఇంటికి వెళ్తాం. పదండి. నా కర్మ, దొంగలసలతో చేతులు కలిపి మొత్తం దోచుకున్నాం అనుకుంటే అనుకోకుండా వచ్చేసాడు మా హజ్జిరావుళ్ళ. ఇదేంట్రా వంశమరం అనుకున్నా మళ్ళీ వచ్చారు నీ పని పట్టడానికి. మన వాళ్ళే పర్వాలేదు దోచుకోవచ్చున్నావుగా. ఎవరినో పిలిచి అసలు వాడు ఎవడో నాకు తెలియదండి. నీకు దొరికిన దాంట్లో నాకు సగం ఇస్తారని ఆ ఏర్పాటు చేశాను. మనం పంచుకున్న దాంట్లో సగం మాట విడికిద్దామనట్రా. మమ్మీ నువ్వు చూడలేదు కానీ కృష్ణ గారు ఆ దొంగలు ఇలా కొట్టారంటే ఉండమా నేను చెప్తాను. ఏమో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు సాక్షిని ప్రశ్నలతో కొట్టేవాడే. ఎవడన్నా వెనకాలా? అయ్యి బాబా, ఈ వయసులో మీరు కొట్టిన దెబ్బలకే వచ్చినంత పని అయిపోయిందే నాకు. ఆ వయసులో ఆయన కొట్టిన దెబ్బలకి ఆ దొంగల పని ఏమైపోయిందో. దొంగతనాల మీద విరక్తి పుట్టి సన్యాసం పుచ్చేసుకుని ఉంటారు. ఏమైతే నేను బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి దేవుళ్ళ కాదు మమ్మీ సినిమా హీరోలా వచ్చి రక్షించారు. సులక్ష్మి, ఇతను మెడికల్ కాలేజీలో చెప్తున్నట అద్దె గది కోసం ఊరంతా గాలించి ఊరెళ్తానంటున్నాడు. నేను వద్దంటున్నాను. మన గెస్ట్ హౌస్ లో జరమంటున్నాను. నువ్వేమంటావు? అలాగే ఉంది బాబు. వద్దండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మాకు ఇబ్బంది ఉందయ్యా. ఆ గదిని మేము నెత్తిన పెట్టి మోస్తున్నామా? గెస్ట్ వస్తే మాకు లంక దిల్లు ఉంది. ఏ లక్ష్మి? పైగా కాబోయే డాక్టర్ ఇంట్లో ఉంటే రాబోయే రోగాల బెదిరి రావడం మానేస్తాయి. దొంగలనే కాదండి, రోగాలను కూడా తమిళేస్తారండి. అన్నట్టు దొంగలంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. టోపేదిరా. చూపి అండి. ఇదిగోనండి మీ టోపీ. విక్రమార్కుడు సింహాసనం ఎక్కితే తిరిగిచాట్లు వచ్చి పడ్డట్టు ఆ జరి టోపీ నెత్తిన పెట్టుకోగాని మా డాడీకి పాత మెచ్చట్లు గుర్తుకొచ్చి పడతాయి. మనం తట్టుకోలేం. పదండి పదండి. చూడు బాబు, నీకు తెలుసో తెలీదో గాని నేను జడ్జిగా ఉండను. తమ టోపీ పెట్టగానే అందరూ పారిపోయారండి. అయితే నువ్వు కూర్చున్నాను. నేను అండి, నేను ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారండి? అది నువ్వు ఉంటావు కదా. బాబు రాధా నువ్వా? అక్షరాల నేనే. అనుమానం వస్తే కళ్ళు నిలుపుకుని మరీ చూడు. సరే రాధా, నువ్వు ఇక్కడ రావటం ఏంటి? కృష్ణుడున్న చోటుకేగా రాజొచ్చేది. పల్లరం అనేసి అసలు ఎందుకు వచ్చావు చెప్పు. ఏమిటి? నీ చదువు పూర్తి చేయడానికి అవసరమైన డబ్బు. అది సరే రాధా, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? నా పాత నగలున్నాయిగా, అవి అమ్మేశాను. ఎంత పని చేసావు రాధా? నా చదువు కోసం నీ నగలం వేసావా? మరేం పర్వాలేదు. అసలే అవి పాతవి మోటివి. నేను ఎలాగో పెట్టుకోను. పైగా ఒక మంచి పనికి ఉపయోగపడుతున్నాయంటే అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ ఆ నగల విషయం మీ నాన్నగారికి తెలిస్తే? నా నగల గురించి నన్ను ఎవ్వరూ అడగరు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఎవరికి తెలియనవసరం లేదు. సరేనా? రాధా, నీ రుణం ఎలా తీర్చుకో. మంచి డాక్టర్ అయ్యి మన ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి పేదలకు సేవ చేసి. అలాగే రాధా, కానీ నాది ఓ షరతు. ఏమిటది? ఈ డబ్బు నేను అప్పుగా తీసుకుంటున్నాను. దీన్ని తిరిగి ఇచ్చే రోజు నువ్వు కాదనకుండా తీసుకోవాలి. తప్పకుండా. కానీ ఆ రోజు రాకూడదనే కోరుకుంటున్నాను. అంటే నువ్వు ఊరి నుంచి వచ్చింది డబ్బు ఇవ్వడానికేనా? ఇందుకోసమే కాదు, మరొకందుకు కూడా. నేను డాన్స్ స్కూల్లో చేరతానన్నాను. నాన్నగారు సరేనన్నారు. పంచాక్షర మాస్టర్ ఇక్కడ కళానిలయంలో చేర్పించి హాస్టల్లో రూమ్ ఏర్పాటు చేసి ఈ రోజే వెళ్ళిపోయారు. ఆహా, కృష్ణుని వేడలేక రాత వచ్చేసింది. అంటే రేపటి నుంచి ప్రతి సాయంకాలం బృందావనంలో రాధాకృష్ణ ఆగండి ఆగండి. ఏంటి? తమరు బాగా చదువుకోవాలి, నేను బాగా డాన్స్ నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఇద్దరం కలుసుకోవాలి. నా చదువు నీ నృత్యంతో పోటీ పడాలి. తెలుగు వన్